మొయినాబాద్ మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ తన అధికార దుర్వినియోగం చేస్తున్నారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణ కోసం రూపొందించిన 111 జీవో నిబంధనలను లెక్క చేయకుండా అనేక బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రజలు ఒక అంతస్తు బిల్డింగుకు అనుమతి కోసం 10 సార్లు మున్సిపల్ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటే బడాబాబులకు పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చేందుకు అధికారులు వెనకాడడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అక్రమ నిర్మాణాలకు నిబంధనలు గాలి కొదిలేయడం, మున్సిపల్ యంత్రాంగం అవినీతికి పాల్పడుతున్న సంకేతమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు విజ్ఞప్తులను పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇప్పటి వరకు కమిషనర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. మున్సిపల్ శాఖ లోపాలను దాచిపెట్టే ప్రయత్నంగా ఇది భావిస్తున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజాన్ని బయటకు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీలో శానిటేషన్, నీటి సరఫరా, డ్రైనేజీ వంటి ప్రాథమిక సదుపాయాల నిర్వహణ పూర్తిగా నిర్వీర్యమైందని స్థానికులు వాపోతున్నారు. దళిత వాడలలో నీటి ట్యాంకులు పాడైపోయినా డ్రైనేజీ రోడ్లపైకి పొంగిపొర్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు ఇది కారణమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. కమిషనర్ మాత్రం ప్రజల సమస్యలపై కన్నెత్తి చూడక నిర్మాణ అనుమతుల వ్యవహారానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదవాళ్లకు మున్సిపల్ పన్నులు చెల్లించలేదని నోటీసులు జారీ చేయడం, బెదిరించడం వంటి చర్యలు ప్రజలలో భయం, నిరాశ కలిగిస్తున్నాయి. అభివృద్ధి పేరిట అధికారులు ప్రజాసేవను పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది. పట్టణంలో నిత్యావసర సదుపాయాలు బాగా పడిపోయాయని ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలోని ఇతర అధికారులు కూడా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. స్వతంత్ర దినోత్సవం రోజున మున్సిపల్ కమిషనర్ జాతీయ పతాకాన్ని అవమానించాడని తీవ్ర ఆరోపణలు వెలువెడుతున్నాయి. ఆయన జాతీయ పతాకాన్ని ఆఫ్టర్ ఆల్ జెండా అంటూ హేళనగా వ్యాఖ్యానించారు. ఉదయం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆలస్యం చేసి దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైంది. దేశ గౌరవాన్ని కించపరిచిన వ్యక్తిపై దేశద్రోహ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతూ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఇప్పటికే ఆయనపై పలు ఫిర్యాదులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. రాజకీయ పార్టీలకు అతీతంగా స్థానిక నాయకులు, ప్రజలు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంటున్నారు. ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇలాంటి వ్యక్తి పబ్లిక్ ఆఫీసులో కొనసాగడం సరైంది కాదని అంటున్నారు. జిల్లా కలెక్టర్, అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.